సో హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు వీడియోలో మనం జావా స్క్రిప్ట్లో డేటా టైప్స్లో మనం ఫస్ట్ డేటా టైప్ గురించి అయితే మాట్లాడుకుంటాం. సో ఆ డేటా టైప్ నేమే నెంబర్స్. ఓకేనా? సో నెంబర్స్ అంటే నథింగ్ బట్ పాజిటివ్ నెంబర్. ఒకవేళ మీరు 14 తీసుకున్నా, 15 తీసుకున్నా, లేదంటే నెగిటివ్ -4 తీసుకున్నా, లేదంటే -50 తీసుకున్నా, అలానే ఇంటీజర్ అంటే కూడా మనకి నెంబరే వస్తుంది, 45 లేదంటే -50. అలానే ఫ్లోటింగ్ నెంబర్స్ లైక్ మనకి డెసిమల్ వాల్యూ రావడం 4.5 లైక్ -9.0, 3.6, 6.5, 7.0. సో ఇవన్నీ నెంబర్స్ అనమాట జావా స్క్రిప్ట్లో. యూజువల్గా మనకి ఏమవుతుందంటే, మనం డిఫరెంట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మనకు ఒక ఐడియా ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్గా జావా లాగా ఇక్కడ నేను W3 స్కూల్స్లో నేను డేటా టైప్స్ ఓపెన్ చేశాను జావాది. ఇక్కడ మీరు చూసినట్టయితే మై నెంబర్ ఈక్వల్స్ టు 5 అని ఇచ్చాడు. ఓకేనా? ఇది ఒక వేరియబుల్. సో మనకి వేరియబుల్ గురించి ఆల్రెడీ జావా స్క్రిప్ట్ తెలుసు. సో జావాలో కూడా సేమ్ అలానే ఉంటుంది. సో ఇక్కడ మనం మామూలుగా ఏం చేస్తాం, మై నెంబర్ ఈక్వల్స్ టు 5 అని ఇచ్చేసాం. ఫైన్, ఇక్కడ వరకు ఓకే. కానీ ఇక్కడ మీరు ముందర చూస్తే ఇక్కడ మీకు ఇంట్ అనేసి ఇచ్చాడు. ఇంట్ అంటే ఏంటంటే, ఇంట్ అంటే అదొక ఇంటీజర్ డేటా టైప్ అని చెప్పేసి. సో జావాలో ఎలా అంటే మనకి ఇంట్ అనే డేటా టైపు, ఫ్లోట్ అనే డేటా టైపు, క్యార్ అనే డేటా టైపు, బూలియన్ అనే డేటా టైపు, స్ట్రింగ్ అనే డేటా టైపు, మనకి డిఫరెంట్ చాలా ఎక్కువ డేటా టైప్స్ ఉన్నాయి. మీరు నెంబర్లోనే చూసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్గా మనకి ఇంట్ అనేది ఒక నెంబర్ అనమాట. ఓకేనా? అలానే ఫ్లోట్కి మనము ఇంకొక అంటే మనం ఒక ఫ్లోట్ డేటా టైప్ అని సపరేట్ డెడికేటెడ్ ఒక డేటా టైప్ అయితే ఉంది. కంపేర్ లైక్ ఇప్పుడు మనం జావా స్క్రిప్ట్ తీసుకుంటే మనకి మోస్ట్ ఆఫ్ ద నెంబర్స్ అన్నీ మనకి నెంబర్ అనే డేటా టైపే ఉంటుంది మనకి. ఓకేనా? మనకి డిఫరెంట్ అంటే ఫర్ ఫ్లోటింగ్ పాయింట్కి మన డెడికేటెడ్గా ఫ్లోటింగ్ పాయింట్ అలా ఏమి ఉండదు మనకి. అన్నీ ఫ్లోటింగ్ వాల్యూస్ కానీ, పాజిటివ్ వాల్యూస్ కానీ, ఇంటీజర్ వాల్యూస్ కానీ, లేదంటే నెగిటివ్ కానీ, పాజిటివ్ కానీ, అన్నిటికీ మనకి ఒకే ఒక డేటా టైపే ఉండేది జావా స్క్రిప్ట్లో. ఆ డేటా టైప్ ఏంటంటే అది నెంబర్. ఓకేనా? అలానే ఇక్కడ మళ్ళీ ఇంకొకసారి జావాని మనమైతే రెఫరెన్స్ అయితే తీసుకోవాల్సిందే, తప్పదు. ఇక్కడ మనము మై నెంబర్ ఈక్వల్స్ టు 5 అని ఇచ్చాను అనుకోండి, అది జావాలో మనకి ఎర్రర్ వస్తుంది. ఎందుకంటే జావాకి ఈ 5 అనేది ఏంటో తెలీదు, దానికి అది ఎలా తీసుకోవాలో తెలియదు. అది ఇంట్గా తీసుకోవాలా, ఫ్లోట్గా తీసుకోవాలా, క్యారెక్టర్గా తీసుకోవాలా, బూలియన్గా తీసుకోవాలని జావాకి అర్థం కాదనమాట. సో మనం ఏం చేస్తాం, ఎవ్రీ టైం జావాలో మనము ఇంట్ అనేది మనము యాడ్ చేయాల్సి ఉంటుంది. అంటే డేటా టైప్ అనేది మనం ఫస్ట్లో వేరియబుల్కి స్టార్టింగ్లోనే మనము ఆ డేటా టైప్ అనేది మనం యాడ్ చేయాలి, లేదంటే అది మనకి ఎర్రర్ వస్తుందన్నమాట. ఓకేనా? కానీ జావా స్క్రిప్ట్లో అంటే అదే ఆటోమేటిక్గా మనకి నెంబర్స్ అనేవి ఐడెంటిఫై చేస్తుంది. ఓకేనా? అది ఏ కైండ్ ఆఫ్ డేటా టైప్ అనేది అదే మనకి ఐడెంటిఫై చేస్తుంది. ఇక్కడ ఏ ఈక్వల్స్ టు 5 తీసుకున్నాను అనుకోండి, ఏ ఈక్వల్స్ టు 5 తీసుకున్నాను. ఇప్పుడు నేను టైప్ ఆఫ్ చూసినాను అనుకోండి, ఓకే ఇక్కడ నేను ఎర్రర్ చేశాను, నేను ఫుల్గా చేయలేదు కాబట్టి మనకి ఎర్రర్ వచ్చింది. టైప్ ఆఫ్ ఏ తీసుకున్నాను అనుకోండి, టైప్ ఆఫ్ ఏ తీసుకుంటే ఆటోమేటిక్గా నెంబర్ అనే డేటా టైప్ నాకు ప్రింట్ అయిపోయింది. అంటే జావా స్క్రిప్ట్ ఆటోమేటిక్గా అర్థం చేసుకుంది ఏ వేరియబుల్లో ఏ కైండ్ ఆఫ్ డేటా టైప్ ఉందో, ఆ డేటా టైప్ ఏంటి, నెమ్. కానీ మనకి జావాలో అయితే మనం ఇక్కడ సపరేట్గా డెడికేటెడ్గా మనం రాయాల్సి ఉంటుంది. ఓకే, ఈ మై నెమ్ వచ్చేసి ఇంటీజర్ వాల్యూ అనేసి, లేదంటే మనకి జావాలో ఎర్రర్ వస్తుంది. అదే జావా స్క్రిప్ట్లో అయితే మనము ఆ ముందర మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. డేటా టైప్, వాట్ కైండ్ ఆఫ్ డేటా టైప్ మనం ఇక్కడ ఇస్తున్నామో అది మనకు అవసరం లేదు, మనం ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే జావా స్క్రిప్టే ఆటోమేటిక్గా డిటెక్ట్ చేస్తుంది ఆ వాల్యూని. అలానే ఇప్పుడు మనం వేరియబుల్లో ఏ ఈక్వల్స్ టు 10 తీసుకున్నాం అనుకోండి, వేరియబుల్స్ త్రూ మనం కొన్ని ఆపరేషన్స్ అయితే పర్ఫామ్ అయితే చేయొచ్చు. సో బి ఈక్వల్స్ టు 5 తీసుకున్నాను. సో ఇక్కడ నేను A+B తీసుకోవచ్చు. A+B అంటే కొన్ని ఆపరేషన్స్, మ్యాథమెటికల్ ఆపరేషన్స్ మనం అయితే పర్ఫామ్ చేయొచ్చు. A+B, A-B, A మల్టిప్లై బై B. ఓకేనా? ఇలా మనం చాలా క్యాలిక్యులేషన్స్ అయితే మనమైతే త్రూ వేరియబుల్స్ అయితే చేయొచ్చు. సో ఇలానే కాదు, మనం నార్మల్గా కూడా చేయొచ్చు. 10*5 అని చెప్పేసి. ఓకేనా? 5 10 50 కాబట్టి సో మనకి రిజల్ట్ అయితే ఇలా అయితే వచ్చింది. ఇంకోటి మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఇప్పుడు నేను ఏ ఈక్వల్స్ టు 0.99999 అని ఇచ్చాను. సో ఇప్పుడు మీరు చెప్పండి, ఇది ఏ కైండ్ ఆఫ్ అంటే ఏ వేరియబుల్లో ఏ కైండ్ ఆఫ్ డేటా టైప్ ఉందో. సో అబ్సల్యూట్లీ ఏదైనా మోస్ట్ ఆఫ్ ద నెంబర్స్ అన్నీ మనకి డేటా టైప్ వచ్చేసి నెంబరే కాబట్టి మనకి అవుట్పుట్ వచ్చేసి నెంబరే వస్తుంది. ఓకేనా? ఇప్పుడు టైప్ ఆఫ్ ఏ చూసామంటే
నెంబరే వస్తుంది, ఎందుకంటే ఇది నెంబర్ కాబట్టి ఇది ఆటోమేటిక్గా ఇది యాక్చువల్గా ఇది నెంబర్ కాదు, ఇది ఫ్లోటింగ్ వాల్యూ. ఓకేనా, ఫ్లోటింగ్ వాల్యూ కూడా మనకి జావాస్క్రిప్ట్లో బై డిఫాల్ట్ మనకి నెంబరే కాబట్టి మనకి డేటా టైప్ వచ్చేసి నెంబర్ వచ్చింది. ఇప్పుడు ఇక్కడ మీరు గమనిస్తే నేను కొన్ని 9999 అని ఇచ్చాను. ఓకేనా, 99 ఇస్తే మనకి అదే ప్రింట్ అయింది. అదే సపోజ్ ఇప్పుడు నేను A = 0.999999 అట్లా ఇచ్చుకుంటూ ఎక్కువ ఇచ్చేసాను అనుకోండి, మనకి ఇప్పుడు ఈసారి అవుట్పుట్ చూడండి, ముందు మనకి 9999 నేను ఇచ్చింది, కానీ ఇప్పుడు అవుట్పుట్ ఏమొచ్చింది మనకి డైరెక్ట్గా 1 వచ్చేసింది. ఓకేనా, ఇది ఎందుకంటే నెంబర్ డేటా టైప్కి ఒక లిమిట్ ఉంటుంది. ఆ లిమిట్ ఎప్పుడైతే దాటేస్తుందో అది ఆటోమేటిక్గా నియరెస్ట్ ఇంటీజర్కి షిఫ్ట్ అయిపోతుంది ఆటోమేటిక్గా. ఇప్పుడు 0.999 తర్వాత నెక్స్ట్ వచ్చే నెంబర్ వచ్చేసి 1 కదా, సో ఆటోమేటిక్గా దానికి షిఫ్ట్ అయిపోయింది అనమాట. అంటే ఆ డేటా టైప్లో నెంబర్ అనే డేటా టైప్లో సర్టైన్ లిమిట్ ఉంటుంది. ఆ లిమిట్ వరకే అది మనకి షో చేస్తుంది. ఇక్కడ 99 అనేది లిమిట్లో ఉంది కాబట్టి మనకి సేమ్ అదే మనం ఏదైతే యాడ్ చేసామో అదే చూపించింది. కానీ ఇక్కడ ఏమైపోయింది, మనకి లిమిట్ దాటిపోయినప్పుడు అది ఏం చేసింది, నెక్స్ట్ నియరెస్ట్ ఉన్న ఇంటీజర్లోకి ఎంటర్ అయిపోయింది. అది ఆటోమేటిక్గా చేస్తుంది, మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. లిమిట్ దాటేస్తే ఆటోమేటిక్గా దాని నెక్స్ట్ ఇంటీజర్ ఏదైతే ఉందో దానిలోకి మూవ్ అయిపోతుంది అనమాట. సో ఇవి మాత్రం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి మనకి కంపేర్ విత్ అనదర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ జావాస్క్రిప్ట్లో మోస్ట్ ఆఫ్ ద నెంబర్స్, ఓకేనా, పాజిటివ్ కానీ నెగిటివ్ కానీ ఇంటీజర్స్ కానీ లేదంటే ఫ్లోట్ నెంబర్స్ వాల్యూ కానీ లేదంటే నెగిటివ్ ఫ్లోట్స్ కానీ అన్నీ మనకి నెంబర్ డేటా టైప్ కిందకే వస్తాయి. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ వచ్చేసి మనము డెడికేటెడ్గా మనం డేటా టైప్ని మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. లైక్ ఇలా int my number = 5 అని డెడికేటెడ్గా మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే జావాస్క్రిప్ట్కి ఆ కెపాసిటీ ఉంది, ఆటోమేటిక్గా అదే అండర్స్టాండ్ చేసుకుంటుంది ఆ వేరియబుల్లో ఏ కైండ్ ఆఫ్ డేటా టైప్ ఉందని చెప్పేసి. ఓకేనా, సో దాని తర్వాత మనకి టైప్ ఆఫ్ అని మనం యూస్ చేస్తే ఆటోమేటిక్గా మనకి నెంబర్ డేటా టైప్ అయితే తెలిసిపోతుంది. ఓకేనా, సో టైప్ ఆఫ్ యూస్ చేసుకొని మీరు ఆ వేరియబుల్లో ఏ కైండ్ ఆఫ్ డేటా టైప్ ఉందో మనం అయితే ఐడెంటిఫై చేసేయచ్చు. అలానే జావాస్క్రిప్ట్లో నెంబర్స్ అనే డేటా టైప్లో ఒక లిమిట్ ఉంటుంది, కొంచెం లిమిట్ అయితే ఉంటుంది. ఓకేనా, ఆ లిమిట్ ఎప్పుడైతే దాటేస్తుందో ఆటోమేటిక్గా మన జావాస్క్రిప్ట్ ఏం చేస్తుంది, దాని నియరెస్ట్ ఉన్న ఇంటీజర్కి షిఫ్ట్ అయిపోతుంది. ఓకేనా, ఇక్కడ 0 ఉంది కాబట్టి మనకి 9999 వచ్చింది. సో దాని నియరెస్ట్ ఇంటీజర్ వచ్చేసి మనకి 1 కాబట్టి 1 వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను A = 1.9999 తీసుకుంటాను. సో ఇప్పుడు నా వాల్యూ వచ్చేసి నాకు నియరెస్ట్ ఇంటీజర్ వచ్చేసి ఏమొస్తుంది, మనకి 2 వస్తుంది. నెక్స్ట్ వాల్యూ 2 కాబట్టి 2 వస్తుంది మనకి. చూసారా, 2 వచ్చింది. సో ఈ విధంగా ఈ పాయింట్స్ మాత్రం మనకి ఈ నెంబర్ డేటా టైప్లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది. సో ఇంత ఫ్రెండ్స్, నెంబర్ డేటా టైప్ గురించి నెక్స్ట్ వచ్చే వీడియోలో ఇంకొక డేటా టైప్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నెక్స్ట్ వచ్చే వీడియోలో మనం మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.